హాయ్ హలో అండి, వెల్కమ్ టు చోడేశ్వర్ కంప్యూటర్ వర్క్. ఈరోజు కొన్ని బ్లౌజెస్ చూపిస్తానండి. 6 సంవత్సరాల నుంచి వర్క్ వేస్తున్నాను, కానీ ఏ రోజు ఇలాంటి ప్రాబ్లం రాలేదు. నేను ఎప్పుడు ఇలాంటి పొరపాటు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. అది వచ్చేసి పెళ్లి కూతురు చీర అనమాట. ఇంకొకటి అక్క చెల్లెలు ఇద్దరు అట్లాంటివే తీసుకున్నారు. కలర్స్ వేరు అనమాట. అక్కది స్కై బ్లూ కలరు, చెల్లెలది వచ్చేసి లావెండర్ కలర్ అండి. ఏం జరిగిందంటే నేను ఈ శారీకి ప్లెయిన్ అంటే ఇది చెల్లెలది అనమాట చీర. ఏమంటే ఆ శారీలోనే బ్లౌజ్ వచ్చింది, సెల్ఫ్ వచ్చింది అనమాట. అది సెల్ఫ్ రావడం వల్ల బాగాలేదు. అందుకని చెప్పేసి నేను మళ్ళీ ప్లెయిన్ తీసుకొని ప్లెయిన్ మీద వర్క్ వేసినాను అనమాట. చెల్లెలకి వేసిన వరకు అక్కకి వేసేసినానండి. పాపం మా అమ్మ అయితే ఏం అనలేదు, పర్లేదు లెక్క బాగానే ఉంది అని చెప్పింది. చూడండి, ప్లెయిన్ మీద చాలా బాగుంది. స్కై బ్లూ కలర్ కట్ వర్క్ వచ్చింది. యాక్చువల్గా అయితే చెల్లెలు సెలెక్ట్ చేసుకుంది, అక్కకు వేరే డిజైన్ అనమాట. అదేమంటే నేను మిస్టేక్ అయిపోయి వేసినాను అనమాట. నేను ఏ సారికి ఏ డిజైన్ అని కూడా ఫోటో ఎత్తుకున్నాను, కానీ ఏ మైండ్లో వేసినానో నాకే అర్థం కాలేదు. సో ఇదైతే వేసేసినాను అక్కకి. కానీ బాగా నచ్చింది, తనైతే సాటిస్ఫాక్షన్ అయింది. పర్లేదు బాగానే ఉంది లెక్క ఉన్నీలు అని చెప్పింది. కాకపోతే హ్యాండ్కి బార్డర్ ప్లెయిన్ లేకుండా చూడని చెప్పింది. సర్లేమని చెప్పి నేను మళ్ళీ బార్డర్కి వచ్చేసి ఇట్లా కింద ప్లెయిన్ మీద వర్క్ వేసి బార్డర్ మీద మళ్ళీ లైన్స్ వచ్చేలాగా వర్క్ వేసాను అనమాట. అంటే ఫుల్ వర్క్ వేసాను. లాస్ట్లో మీకు ఫోటో యాడ్ చేస్తాను చూడండి. ఇట్లా లైన్స్ వేసాను అనమాట బార్డర్కి. కింద ప్లెయిన్ది జాయిన్ చేసుకుంటే చాలా బాగా లుక్ వస్తుంది అనమాట. పెళ్లి కూతురు కాబట్టి చాలా లుక్ వస్తుంది. హెవీగా కనిపిస్తుంది అనమాట. అట్లా మిస్టేక్ జరిపింది ఎప్పుడు లేదండి. ఇంకా అట్లా సెట్ చేశాను, నచ్చిందని చెప్పింది. సో చెల్లెలకు కూడా అదే లావెండర్ కలరు, తనకు కూడా ప్లెయిన్ తీసుకొని వేశాను. కాకపోతే ప్లెయిన్ మీద ఊరికే హ్యాండ్కి ఒకటే వేశాను, బార్డర్ మీద ఏం వద్దక్క అని చెప్పింది నాకు. చూడండి, అవి మధ్యలో ఉండేటివి లక్కన్స్ కండి, అంటే థ్రెడ్స్కి. దానికి కూడా సెల్ఫే వచ్చింది బ్లౌజు, వద్దని చెప్పింది. తనకు కూడా ప్లెయిన్ తీసుకొని వైలెట్ బార్డర్ కలరు సేమ్ అదే డిజైన్ వేశాను. తన ఏమంటే శారీలోది బ్లౌజ్లోది ఓన్లీ బార్డర్ మాత్రమే జాయిన్ చేసుకుంటానని చెప్పింది. అది వద్దు లెక్క, నాకేం డిజైన్స్ వద్దు, ప్లెయిన్ బార్డరే ఉండేలే, కింద ఒకటి వర్క్ అయ్యని చెప్పింది. అట్లా వేసినానండి. మొత్తం అట్లా సెల్ఫ్ వచ్చిందనమాట. అందుకని అది సెట్ అవ్వలేదు. సో అందుకని పైన బార్డర్ వేసుకోమా అని చెప్పేసి నేను కింద ప్లెయిన్ మాత్రమే వర్క్ వేసాను. సపరేట్గా క్లాత్ తెచ్చి కట్ వర్క్ అయితే చాలా బాగుంది. ఈ కాంబినేషన్ ఇంతకుముందు వేసాను, కానీ ఈ కాంబినేషన్లో అయితే చాలా బాగుందండి. మెరూన్ మీద అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ మెరూన్ మీద స్కై బ్లూ అనేది చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా ఉన్నాయి, మొన్న వాళ్ళు 2 బ్లౌజెస్ తీసుకెళ్ళిపోయారు. ఇవి ఇప్పుడు వస్తారండి, ఈవినింగ్ వాళ్ళకి ఇవ్వాలి. అందుకని తొందరగా వీడియో తీస్తున్నా. వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు, ఒకసారి వీడియో తీసి చూపిద్దాంలే అని చెప్పేసి నేను ఇంకా వీడియో తీస్తున్నాను. చూడండి, ఇదైతే ఎంత బాగుందో మీకు తర్వాత ఇచ్చేస్తాను. ఇంకా వాళ్ళు ఇంకా 3 బ్లౌజెస్ ఉన్నాయి. అవి కూడా వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అవి కూడా నేను వర్క్ అనేది నేను వీడియో చేసి పెడతాను. మీకు వర్క్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అయితే వర్క్ గురించి తప్ప ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు నాకు. కాకపోతే అన్నీ ఇప్పుడు పెళ్లి సీజన్ కదండి, అన్నీ ఫుల్గా మీద వచ్చేస్తున్నాయి. అందుకని ఇప్పుడు కొంచెం బిజీ అనమాట. వీడియో తీసి ఎడిటింగ్ చేసేంత టైం కూడా లేదు. ఇప్పుడిప్పుడే కాబట్టి స్టార్ట్ చేసినాను, కొంచెం టైం పడుతుంది. సో వర్క్లన్నీ చూసి ఎలా ఉన్నాయి చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా కొన్ని వర్క్లు వేసినట్టు ఉన్నాయి, అవన్నీ వేసిన తర్వాత నేను మళ్ళీ సపరేట్గా మీకు వీడియో పెడతాను. నీకు ఈ బ్లౌజ్ చూస్తుంటే నాకు తనివి తీరట్లేదండి, నిజంగా నా దిష్టి తగలేలా ఉంది. అంతా బాగా నచ్చింది నాకైతే. ఫోటోలో ఏమో కానీ వీడియోలో కంటే లైవ్లో చాలా బాగుంది. డైరెక్ట్గా చూడడానికి అయితే సూపర్గా నచ్చింది. అది చూసి మళ్ళీ స్టేటస్లో పెట్టింటే ఇంకొక అక్క కూడా అదే ఆర్డర్ ఇచ్చేసింది. మళ్ళీ వాళ్ళు పెళ్లి కూతురు వాళ్ళ తరపునే వాళ్ళ పిన్నినే ఆమె కూడా మళ్ళీ సేమ్ అట్లాంటిది ఇచ్చింది. నేను అయిపోయిన తర్వాత మీకు నేను యాడ్ చేస్తాను, ఓకేనా. ఈరోజు అయితే ఒక కొత్త డిజైన్ చేసినాను. ఇది శారీలో బ్లౌజే. శారీ వాళ్ళు ఇవ్వలేదు, కానీ ఫోటో చూపించినారు. వాళ్ళ ముందే థ్రెడ్స్ తీసుకొని పక్కన పెట్టినాను. అయితే ఇది ఇచ్చి 1 వారం పైన అయింది. నాకు పెళ్లి బ్లౌజులు అర్జెంట్ రావడం వల్ల ఇది పక్కన పెట్టినా. చూసేయండి డిజైన్ ఎలా ఉందో. చూడండి, బాగుంది కదా. చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను ఫినిషింగ్ ఎంత బాగుంది అనేది. చూడండి, చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ అంతా. ఇంకా స్టోన్స్ పెట్టాలి, ఇప్పుడే అయిపోయింది. ఇది హ్యాండ్ కండి, ఇట్లా బుట్టీస్ హాఫ్ హ్యాండ్ అనమాట. ఇట్లా బుట్టీస్ వేసి బార్డర్ వేసినాను.
పెళ్ళి వాళ్ళవి ఉన్నాయని చెప్పినాను కదా, వాళ్ళు మొన్న అయిపోయినాయి 2 బ్లౌజులు. ఫస్ట్ మీకు మొన్న చూపించాను కదా, 2 బ్లౌజులు అవి అయిపోయినాయి. అవి ఇంకా 2 అవి తీసుకెళ్ళాను. నేను వీడియో చేసినాను, మళ్ళీ పెడతాను. మళ్ళీ నిన్న సాయంత్రం తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ 2 శారీస్ ఇచ్చినారండి. ఇదిగోండి, ఇది ఒక శారీ, ఇది బార్డర్ వచ్చింది. కాకపోతే దీంట్లో కూడా బ్లౌజ్ ఇట్లనే డిజైన్ ఇచ్చినారండి. శారీ ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ రాగానే ఇదిగోండి సిల్వర్ వచ్చింది మొత్తం. బ్లౌజ్ వచ్చేసి ఇదన్నమాట, ఇది బ్లౌజ్. సో ఇక్కడ ఏమంటే కనిపిస్తుంది, ఇది ఒకలాంటి గ్రీన్ అనమాట. ఏం గ్రీన్, గోరింటాక్ కలర్. కాకపోతే దీని మీద సిల్వర్ ఉంది కదా, సరిగ్గా కనిపించదని చెప్పి నేను ఈ బార్డర్ కలర్ బ్లౌజ్ తీసుకోమని చెప్పి వేసుకొని చెప్పినాను. అక్క కూడా బ్లేన్ తీసుకొని వేయమన్నది. ఇదిగోండి బార్డర్ కలర్ ఇది తెచ్చినాను అనమాట. ఇది అర్జెంటుగా వేయాలి. ఇంకా అది ఆకది ఇంకొక శారీ ఉందండి, ఆకది ఇంకొక శారీ. ఇదిగోండి దానికి ప్లెయిన్ బ్లౌజ్. ఇది కూడా సెల్ఫ్ ఇచ్చినాడు మొత్తము. ఎందుకో వాడు మగ్గాలు వేసేవాళ్ళు ఎవరో కానీ మగ్గాలు వేసేవాళ్ళు అనుకుంటున్నాను. ప్రాబ్లం ఏమంటే 20,000 చీర పెట్టి తీసుకున్నా కూడా బ్లౌజెస్ అన్నీ అట్లే వస్తున్నాయండి. ఇప్పుడు మగ్గాలు వేసేవాళ్ళు ఒకటి తెలుసుకోవాలి. మగ్గాలు వేసేవాళ్ళు చూసారంటే, మగ్గాలు వేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో దయచేసి వాళ్ళు ఒకటి తెలుసుకోండి. ఇప్పుడు 20,000 30,000 పెట్టిన చీరలు ఏం చేస్తున్నారంటే సెల్ఫ్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క బ్లౌజ్కి వర్క్ వేసుకుంటున్నారు. అట్లాంటప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ అయితేనే బాగుంటుంది. కానీ పాపం ఆడవాళ్ళ ప్రాబ్లం అంతా ఇదే అండి. సో ఇంత మంచి శారీకైనా బ్లౌజు సెల్ఫ్ వస్తుంది, వర్క్ వేస్తే కనిపించదు. అందరూ మగ్గం వర్క్ వేసుకోలేదు. కంప్యూటర్ వర్క్ అయినా థ్రెడ్ వర్క్ వేయాలంటే, మగ్గం వర్క్ వేయాలని కూడా ప్లెయిన్ అయితేనే లుక్ వస్తుంది. వాళ్ళు అటప్పుడు ఏం చేయాలంటే మిడిల్లో ప్లెయిన్ ఇచ్చి హ్యాండ్కి బార్డర్ ఇచ్చినా బాగుంటుంది. కానీ వాళ్ళ ప్రాబ్లం మనకు తెలియదు, మగ్గం వేసే వాళ్ళ ప్రాబ్లం ఏమో. అది ఎందుకు సెట్ రాకుండా తెలియదు. నేను కూడా తెలుసుకుంటా, మా వాళ్ళు ఉన్నారు ఎందుకు అట్లా నేస్తారని. కాకపోతే ప్లేన్ ఇస్తే బాగుంటుందండి. ఎందుకంటే పాపం అందరూ వర్క్ వేసుకునే వాళ్ళే. ఇప్పుడు ఎవరు ప్లేన్ కట్టుకుంటున్నారు వర్క్ ఇంత కాస్ట్ పెట్టి చీర? అందరికీ ఇదే ప్రాబ్లం. సరిపోకపోతే మళ్ళీ ప్లేన్ తెచ్చుకోవాలి. కొన్ని కలర్సే దొరకవు అసలు. ఇంకా అందుకనేసి దీనికి కూడా తెచ్చినాను. ఎన్ని షాపులు తిరిగినానండి అబ్బా. ఈ వర్క్ వేయడం ఏమో కానీ ఈ బ్లౌజులు దొరకకపోతే ఎన్ని షాపులు తిరగాలంటే బ్యాగ్ పట్టుకొని ఏదో అడుక్కుంటాం చూడండి, డబ్బులు వెంటనే. అట్లా అన్ని షాపులలో తిరగాలి. ఈ కలర్ ఉందా, ఆకుపట్టు ఉందా, ఈ కలర్ ఉందా, ఈ కలర్ ఉందా అని. ఒక షాప్లో దొరుకుతుంది కానీ ఒక 30 షాపులు 10 షాపులు తిరిగితే, ఒక 10-20 షాపులు తిరిగితే ఒక్క షాప్లో దొరుకుతుంది ఈ కలర్. అంటే దీంట్లో ఉంటే చాలా షేడ్స్ ఉంటాయి కానీ ఈ షేడ్ దొరకదు. అది ఒక షాప్లోనే దొరుకుతుంది. మా ప్రొద్దుటూరులో ఏమంటే మ్యాచింగ్ సెంటర్ ఉంది. అది అంటే కాస్ట్ ఎక్కువ, అక్కడ 250 300. ఇంకా పట్టు అయితే వాడు 450 చెప్తాడు. ఈ వర్క్ వేసే వాళ్ళు అంతంత డబ్బులు పెట్టాలంటే ఆడపడతారంటే పాపం ఇబ్బంది కదా. తక్కువలోనే కావాలంటారు కాబట్టి వాళ్ళకి తక్కువలోనే కావాలి కాబట్టి వాళ్ళు తగ్గిన బడ్జెట్లోనే తేడానికి నేనైతే ఎన్ని షాపులు తిరుగుతానని. పాపం ఇచ్చినారు కదా అని చెప్పి మామూలుగా అయితే వాళ్ళకి ఇవ్వచ్చు తెచ్చి, వాళ్ళు ఏమంటారు మాకు కుదరక మీరే తెచ్చి వేయండి అంటారు. ఇదొక పని. మాకు టైం అంతా దీనికే వేస్ట్ అవుతుంది. వెళ్తేనే కొన్ని తక్కువ దొరుకుతాయి, కొన్ని అయితే అస్సలు దొరకవండి. ఎన్ని షాపులు తిరిగినా దొరకవు అసలు, కొన్ని దొరకవు. ఇంకా అట్లుంటుంది మా పరిస్థితి, వర్క్ అసలు పరిస్థితి. ఇది ఒక అయితే ఇంకా దీనికి ప్రాబ్లం ఏంటో చెప్తాను చూడండి. దీనికి థ్రెడ్స్ వచ్చిన పెద్ద ప్రాబ్లం, పెద్ద టాస్క్ అన్నాడు. ఇదైతే గోరింటాక్ కలర్ కదా, దీంట్లో చూడండి ఎన్ని షేడ్స్ ఉన్నాయో. ఇదిగోండి, దానికి ఏ షేడ్స్ వేయాలో కూడా అర్థం కాదు. ఎన్ని ఉంటే అన్నీ తీసినాయి, ఇంకా ఉన్నాయి ఆల్మోస్ట్ ఇంకా ఉన్నాయి. ఒక 30 షేడ్స్ ఉన్నాయి. దానికి దగ్గర సరిపోయే షేడ్స్ తీసినాను చూడండి. ఒకే శారీలోనే ఇన్ని షేడ్స్ ఉన్నాయి. ఒక 8 ఉన్నాయి. 8 ఉన్నాయి. దీంట్లో ఏ గ్రీన్ వేలో కూడా అర్థం కాదు. ఇంకా గోల్డ్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. గోల్డ్లో 3 సెలెక్షన్ చేసినాను. దీనికి ఇప్పుడు సెట్ చేయడానికి ఏది సెట్ అవుతుందో చూడాలి. అది కూడా మా ప్రాబ్లం ఏమంటే పగలుపుటే తీసుకోవాలి. నైట్లో ఏంటంటే నైట్లో అసలు కలర్లు అర్థం కావు నైట్లో. ఎందుకంటే పొగలు ఒక రకంగా ఉంటాయి, రాత్రిలో చీకటికి కలర్ లైటింగ్కి ఇంకొక రకం కలర్ కనిపిస్తుంది. అది అందుకని పగులుపుటనే తీసి పెట్టుకోవాలి మేము. ఇప్పుడు అన్ని బ్లౌజెస్ అన్నీ తీసుకొచ్చినాను అన్ని శారీస్కి. ఇవి వేరాక వాళ్ళు కూడా ఎక్కువ వేపిస్తుంటారు. 2 శారీలకు వచ్చి
ఇది శారీకి వచ్చి దీనికి రెడ్ ఒకటి, దీనికి తీసుకొస్తాను. అది కన్ఫ్యూజ్ అయిపోతుంది, బాధపడి అనుకోండి మళ్ళీ నప్పిగా పట్టుకుంటారు. అన్నీ మార్చేసినాం. మొన్న పొరపాటు అట్లనే జరిగింది, డిజైన్లో ప్రాబ్లం వచ్చిందనమాట. ఇదిగోండి దీనికి వచ్చేసి రెడ్. ఇంకా దీనికి కూడా చూడండి, దీంట్లోనే 2 షేడ్స్ ఉన్నాయి. ఇదొక షేడు, ఇదొక షేడు, దీనికి ఒక షేడు. దీంట్లోనే చూడండి లైట్ డార్క్ ఉంది. దీనికి వచ్చేసి మళ్ళీ రెడ్, దీనికి ఇదే షేడే ఉంది కింద. ఇది కొంగు అట్లనే వచ్చింది చూడండి, కనిపిస్తుంది అన్నమాట. పింక్, లైట్ పింక్. ఇప్పుడు ఇవన్నీ అర్జెంట్ అనమాట. మళ్ళీ మార్నింగ్ ఇంకొక ఇచ్చిపోయింది. నేను స్టేటస్లో పెట్టిన డిజైన్ బాగుందని, నచ్చిందని ఇంకొంచెం ఆక ఇచ్చింది. ఆక కూడా ప్లేనే అండి. ఇది కూడా బ్లౌజ్ అట్లనే వచ్చింది, సెల్ఫే వచ్చింది చూడండి. ఇట్లా సెల్ఫ్ వచ్చింది, బాగాలేదని చెప్పి మళ్ళీ దీనికి కూడా ప్లేనే చూడండి. ఈ ప్లేన్, ఈ బార్డర్ కలర్ తీసుకొచ్చి, ఈ బార్డర్ కలర్ తీసుకొచ్చి ఇవన్నీ అయిపోయిన తర్వాత బ్లౌజెస్ అన్నీ వీడియో తీసి మీకు చూపిస్తాను. వర్కులు బాగుంటే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్క్ అయితే ఫినిషింగ్ బాగుంటుందండి. మీకు అన్నీ చూపించాలి, ఒక ఆనందం అనమాట. అయితే ఇప్పుడైతే పెళ్లి సీజన్ స్టార్ట్ అవుతుంది అంటే ఫుల్ బిజీగా ఉన్నాను. మా లోకల్లో ఎవరైనా ఉంటే ఒకవేళ వర్కులు వేయించుకోవాలనుకుంటే కొంచెం తొందరగా తెచ్చేయండి. ఎందుకంటే నాకు అన్నీ ఇంకా వెంటనే ఆర్డర్స్ వస్తున్నాయి. ఇంకా ఫోన్ చేసినారు వస్తామని కూడా. మన వాళ్ళు ఎట్లున్నారంటే నమ్మకం నా మీద ఎక్కువ అనమాట. ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈరోజు సాయంత్రం తెచ్చి రేపు పొద్దునకే కావాలి, రేపు మధ్యాహ్నానికే కావాలి అంటారు. కావాలి అంటే నేనేం మిషన్ కాదు కదండి, నేనేం రోబోన్ కాదు కదా, వేయాలి కదా. ఆ మిషన్ మీద వేయాలంటే కనీసం ఎంత సింపుల్ డిజైన్ అయినా పొద్దున్నే లేచి రాత్రికి పెడితే కానీ రాత్రికి ఒక డిజైన్ అయిపోతుంది. పెద్ద మిషన్ అయితే సింపుల్ డిజైన్ 2 అయిపోతాయి. అదే చిన్న మిషన్ కాబట్టి నాకు పొద్దున్న పెడితే రాత్రికి ఒక బ్లౌజ్ అయిపోతుంది. దానికి మళ్ళీ స్టోన్స్ పెట్టాలి, థ్రెడ్ కటింగ్ చేయాలి, పని ఉంటుంది. అందుకని ఎవరైనా మన లోకల్ వాళ్ళు ఉంటే ఒకవేళ బ్లౌజెస్ ఉంటే కొంచెం తొందరగా తెచ్చేయండి. కొంచెం టైం ఉంటుంది కాబట్టి నేను ఒకటి తర్వాత ఒకటి మొదలు పెడతాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడన్నీ ఒకేసారి మీదకి వచ్చేసినాయి, ఫుల్ బిజీ అయిపోయినాను. కొన్ని వీడియోస్ కూడా తీసినా అప్లోడ్ చేయలేదు. వీడియో అన్నీ ఎడిటింగ్ చేయాలి, దానికి టైం పడుతుంది. ఇవి చేసుకోవాలి, అవి చేసుకోవాలి. పెయింటింగ్ చీరలు అయితే అన్నీ వెనకబడిపోతున్నాయి. మా వాళ్ళు పాపం ఇచ్చి ఎన్ని రోజులైందో మదనపల్లి నుంచి. వాళ్ళే 3 శారీస్ ఉన్నాయి పెయింటింగ్వి. డిజైన్ కన్ఫర్మ్ చేసుకున్నారు, శారీ కన్ఫర్మ్ చేసుకున్నారు. అవి కూడా తీసి పక్కన పెట్టినాను శారీస్ నా దగ్గరవే. అవి వేయడానికి ఇంతవరకు టైమే కుదరట్లేదు నాకు. అవి వేసామనుకుంటే కొన్ని వర్క్ బ్లౌజులు వచ్చినాయి, అవి వేసినా. తర్వాత ఈ చెయ్యి ఇట్లా అయిపోయింది, ఇది ఒక ప్రాబ్లము. తర్వాత ఇది బాగా ఎందుకుంటే ఇప్పుడు పెళ్లి సీజన్ అన్నీ వస్తున్నాయి. ఇవి అర్జెంట్ వచ్చడంలో ఇవి చేసుకోవడానికి సరిపోతుంది. ఇంకా ఇప్పుడు ఇవన్నీ అయిపోవాలంటే నేను ఇంకొక 4-5 రోజులన్నా రోజు నైట్ మేలుకోవాలి. 2 అవుతుంది ఖచ్చితంగా. అన్ని వర్క్లన్నీ అయిపోయిన తర్వాత నేను మంచి వీడియో పెట్టి అన్ని వర్క్ బ్లౌజులు అన్నీ ఎట్లా ఉన్నాయి అన్నీ చూసి వీడియో పెడతానండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిసారి ఇదే చెప్తున్నాను, విసుక్కోకండప్ప. కొత్తగా వచ్చినా కాబట్టి కొంచెం మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళు కూడా చూస్తారు. కొంచెము నేను అందరికీ తెలుస్తుంది అనమాట. ఇట్లా యూట్యూబ్ పెట్టడం కారణం ఏమంటే ఏదో మనీ కోసం అని కాదు, కానీ నేను పెద్ద మిషన్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. పెద్ద మిషన్ తెచ్చుకుంటే కొంచెం ఆన్లైన్ ఆర్డర్ కూడా తీసుకోవచ్చు అనమాట. చిన్న మిషన్ కాబట్టి నేను ఆన్లైన్లో ఏం తీసుకోవడం లేదు. కాబట్టి పెద్ద మిషన్ అయితే మనం ఆన్లైన్లో తీసుకుంటే టైంకి అందించగలుగుతాం. ఇంత కూడా చెప్పినాను మీకు. అందుకనేసి ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడం అనమాట. అంతేగాని ఏదో గొప్పలు చెప్పుకోవాలని చూపించుకోవాలని కాదు, మన వరకు కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలని. నాకు పెద్ద మిషన్ తెచ్చుకోవాలని ఇప్పటి నుంచో కోరిక ఉందండి, చాలా ఉంది. కాకపోతే బడ్జెట్ మనకి చూసుకోవాలి కదా. 4 lakhs అంటే మాటలు కాదు. 4.5 పడుతుంది అంటే 4.5 లక్షలు పడుతుంది. ఒకరు బ్యాంక్ లోన్ పెట్టినా వాడు అంతా ఇవ్వడంట, సగం మనం పెట్టుకోవాలి, సగం వాడు ఇవ్వాలంట. అందుకని ఆలోచిస్తున్నా. ఏమో దేవుడు కొంచెం దయ చూపితే చూద్దామండి. తెచ్చుకోవాలని అనుకుంటున్నాను, పెద్ద మిషన్ తెచ్చుకొని కొంచెం వర్క్ ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇష్టమైన ఫీల్డ్ అనమాట ఇది. అంటే నేను బయటికి పోకుండా ఇంట్లో చేసుకోగలంటే ఇదే అండి. ఒక కుచ్చులు, పెయింటింగు, వర్క్ ఇవి చేసుకోగలుగుతాను. ఇంకా అక్క మధ్యలో డిస్టర్బ్ అయింది కొంచెం, సారీ అండి. అదే అనమాట మేడం. జస్సు అదే అండి విషయము. ఇంకా అదే పెద్ద మిషన్ తెచ్చుకుంటే ఇంకా కొంచెం వర్క్ ఎక్కువ చేసుకోవాలని. నా వీడియోస్ ఏమైనా బోర్ కొడుతున్నాయేమో. నేను బోర్ కొట్టకుండా ఉండడానికి ట్రై చేస్తానా, ఏమైనా కొత్తవి పెడదామని.
పెడతాను ఖచ్చితంగా వర్క్లన్నీ అయిపోయిన తర్వాత వర్క్లన్నీ మీకు వీడియో తీసి అన్నీ చూపిస్తాను, సరేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? ఇంతకంటే ఎక్కువ మాట్లాడి మళ్ళీ కొట్టేలా ఉన్నారండి బాబు. బాయ్.